Sir, I would like to take your permission. I would like to speak to them in my mother. ముందుగా తెలుగులో నేను చెప్పదలుచుకున్నదంటే, ఇందాక మీ అందరినీ చూశాను. ప్రతి ఒక్కరు నాకు దగ్గరికి వచ్చి మిమ్మల్ని కౌగులించుకొని థ్యాంక్స్ చెప్పాను. ప్రతి షేక్ అనేది ప్రతి ఒక్కరికి నేను చెప్పుకోవాలి. దయచేసి నాకు అది మనసులో ఉంది. అది ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు తెలియదు, కానీ బట్ నా మనసులో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు మనస్ఫూర్తి మీ అందరికీ నా తెలియజేయడం తెలియజేస్తున్నాను. ఇది కాలు వస్తున్నప్పుడు ఎవరో వచ్చింది. చాలా ప్రేమ అనిపించింది. నేను ఎందుకు దీన్ని పట్టుకున్నానంటే, ఇది ఒక సామాన్యుడి సింబల్. సింబల్ కాదు, శ్రామికుడి సింబల్, కష్టపడే సింబల్. దీనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం ఇది అందరూ ఇస్తున్నారు. మీరు భారతదేశం, ఇది భారతీయ సింబల్, ఇది భారతీయ గుర్తు, సామాన్యుడి గుర్తు, కష్టపడేవాడి గుర్తు. అందుకని నేను దీన్ని ఏదో నాకు ఇష్టపడేస్తున్నాను. సినిమా కోసం ట్రెండ్ కోసం ఫ్యాషన్ కోసం నాకు ఇష్టం. అందుకే కాటన్ వాడు గ్రీన్ వేస్తున్నాను, బయట రాదు. రాజకీయ ఉద్యోగులు తెలుసుకుని తీసుకున్నాం. ఇక్కడ వచ్చి రెస్క్యూ చేయడం లేదు అని మీకు తెలుసో లేదు. రాజకీయాలకు నేను వచ్చినప్పుడు సిపిఎఫ్ అని పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా బయటపెట్టారంటే నేను చంపేస్తాను. నిజంగా అలాగే లెటర్స్ వచ్చాయి. నన్ను తిరగతా లెటర్స్ వచ్చి, బూతులు తిరగతా లెటర్స్ వచ్చి, ఏంటో నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు భయపడుతున్నాడు. నాకు జాగ్రత్త ఉంది కానీ భయం లేదు. జాగ్రత్త ఉంది. ఆక్సిజన్ మాట్లాడుతున్నాను, ఒకటి ప్రసాద్ ఆలోచిస్తాను. కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. కాకపోతే రోజు చావడం కంటే ఒకరోజు చావడం మంచిది కదా అనుకుంటున్నాను. అందుకే నాకు భయం. మీకు సినిమాలో డైలాగ్ చెప్పుకున్నాను. ఆ సినిమాలో చెప్పడం వేసుకున్నాక విజయంలో నాకు చెప్పడం వేసుకున్నాను. అది గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నిజ జీవితంలో ఆ సినిమాని గౌరవిస్తాను, కానీ అంటే యాక్చువల్ సినిమా రావడానికి నేను చెప్తాను. ఇంకా నేను వచ్చి ఈ సినిమాలో ఒక 7 సినిమాలు చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాను. అంటే జానీ సక్సెస్ అయ్యంటే నువ్వు సినిమా వదిలేసేవాడు. కానీ నాకు నిజ జీవితంలో ఉన్న సమస్యలు
సినిమాల్లో కానీ నాకు అసలు నాకు సంతోషం ఉండేది కదా, అందులో నాకు బ్రేకింగ్ వైరాగ్యంతో ఉండేవాడు సినిమాలు చేస్తున్నాయి కానీ. అందుకే నాకు సినిమాలు అనేది నాకు ఎప్పుడు ఒక ఆనందం ఇవ్వలేదు. కానీ సినిమాల ద్వారా ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్తాను. సినిమా ద్వారా వచ్చిన ఇమేజ్ నేను ప్రజల సమస్యలు వాడటం అనేది నాకు నిజంగా ఆనందం కలిగింది. అందులో నా సినిమా చాలా దానికోసం కుదిరినంత వరకు సినిమాలు చేస్తాను. నాకు కాబట్టి ఒకసారి బాధ్యతలు ఎక్కువైపోయినప్పుడు మటుకు కొంతకాలం సినిమా దూరం ఉండాల్సి వస్తే, అంతేకాదు సినిమాలు అంటే అయిష్టం అయితే లేదు. ఈ సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే చాలా ప్రేమ, తనలో డబ్బు కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు కాంప్లిక్స్ చేయగలను అంటే నాకు డబ్బులు అవసరం కానీ డబ్బులు నమ్మకాలు లేదు. డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, చాలా పనులు ఉంది. కాకపోతే భగవంతుడు నాకు ఇచ్చిన సినిమా కాబట్టి సినిమాను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకోటి చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను. కానీ నాకు చాలామంది రకరకాలుగా మాకు డొనేషన్స్ ఇస్తామంటే నేను ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు చాలా బాధ్యత. మీరు ఎంతో నమ్మకంతో నాకు ఇస్తారు, ఎంతో నమ్మకంతో నాకు ఎవరిని ఇచ్చినప్పుడు అది ఇంటెండెడ్ పర్పస్, అది ఏ లక్ష్యం అంటే ఏ అవసరాన్ని ఇచ్చారో, దేనికోసం ఇచ్చారో దానికి వెళ్ళినప్పుడు అది నాకు చాలా బాధ కలిగిస్తే ఆ పాపం నేను చేయలేదు, నిద్ర పట్టుకున్నాను. అందుకని నేను డబ్బులు తీసుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాను, సాధ్యమైన నేను నా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తాను. అది కూడా చేస్తాను. కానీ పొలిటికల్ ప్రాసెస్లో డబ్బులు అవసరం అవుతుంది. కానీ దాన్ని ట్రాన్స్పరెన్సీ ఉన్న రోజునే, పారదర్శకత ఉన్న రోజునే నేను దాన్ని అందరికీ తెలియాలి. ఒక రూపాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రూపాయి ఎలా వెళ్తుందో తెలియాలి, ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియాలి. కానీ అది తీసుకెళ్ళి వ్యక్తిగతంగా ఎవరు వాడుకున్నా కానీ దాన్ని కఠినంగా చూడాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ నాకు. అందుకే అలాంటి సిస్టమ్స్ ఎదురైన రోజులో నేను దాన్ని ముందు తీసుకెళ్తాను. అలా ఇందాక రైతుల గురించి మాట్లాడుతున్నాను. నేను స్పెషల్ స్టేజెస్ గురించి, స్పెషల్ కేటగిరీ స్టేజెస్ గురించి ఇవన్నీ నా బాగా కోపం, అసహనం ఏంటంటే రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో చాలా సింపుల్ లాంగ్వేజ్, రాజకీయాల్లో చూసినప్పుడు మా పార్టీ మీరు ఓటు వేయండి అనుకున్నప్పుడు చాలా సింపుల్ భాష ఉంటుంది, మాకంటే అర్థమయ్యే భాష. మీకు ఇస్తాం, మీకేమో మీ ఊరికి వెళ్తేస్తాం, మీకు మీ ఏరియాకి వెళ్తేస్తాం, మీ ఏరియాకి రైల్వేలు వెళ్తేస్తాం, మీ ఏరియాకి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసి గెలిచాక మీరు అడగండి, మొత్తం డేటా అండ్ స్టాటిస్టిక్స్ సహా చెప్తారు. నాకు అర్థం కాదు, మీరు మేము ఓట్లు అడిగినప్పుడే మాకు చాలా అర్థమయ్యే భాషలో చెప్పారు కదా. మరి మా సమస్యలు మీరు మా ఏ ఇష్యూతో సాల్వ్ చేస్తున్నారు వాటి గురించి అడిగినప్పుడు మాకు ఎందుకంటే డేటా స్టాటిస్టిక్స్ నాకు మీరు అర్థం పెట్టండి. ఓట్లకి చాలా సింపుల్ భాషలో వచ్చేవాళ్ళు డేటా అండ్ స్టాటిస్టిక్స్ మాకు ఇస్తున్నారంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు, ప్రజా సమస్యల గురించి పరిష్కారమే అంతిమ లక్ష్యం అవ్వాలి తప్ప అది అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది నేను సాధించేది ఏమనుకుంటానంటే వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూ, సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి. ఎన్నిసార్లు అధికారంలో కూర్చునే పనులు నేను నమ్మలేదు. నీకు ఒక బలమైన భావజాలం ఉండాలి, ఎందుకు నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఎందుకు రాజకీయాల్లో ఉన్నావు, నువ్వు దేనికోసం నిలబడగలవు, దేనికోసం నిలబడలేవు. ఈ భావజాలం నీలో లేనప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉండడం అవసరం. అందుకని నన్ను నేను ఒక 20 సినిమా అందరికీ నేను సినిమా నుంచి వచ్చాను, పాలిటిక్స్కి వచ్చాను అనుకున్నప్పుడు నేను 20 సంవత్సరాలు నేను ట్రైన్ చేసుకున్నాను. అసలు ముందు నేను నిలబడగలనా, నేను కష్టాలు తట్టుకోగలనా, నాకు డబ్బులు లేకపోతే నేను ఉండగలనా, తట్టుకోగలను. ఇవన్నీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతే, పరీక్షలు పెట్టుకున్న తర్వాతే నాకు నేను కాన్ఫిడెన్స్ వచ్చినాను. నువ్వు వెళ్ళొచ్చు రాజకీయాల్లోకి, దెబ్బలు తిన్నా కానీ
నిలబడతా ఉన్న నమ్మకం నా మీద నాకు వచ్చిన రాజకీయాలు. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు, జనసేన అంతిమ లక్ష్యం ప్రజాశ్రేయస్సు. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు, జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరుగుతుంది. అంతిమ లక్ష్యం అధికారం. అలాగే మీ నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకునేది జనసేనకి మీ ఆలోచన కావాలి. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి, మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అందరూ చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అన్నాడు. యూత్ లీడర్షిప్ అంటే ఎవరు? వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలే తప్ప మిగతా వాళ్ళందరూ యూత్ కాదు. వీళ్ళందరూ యూత్ కాదు. వాళ్ళకి యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు యూత్ తప్ప మిగతా వాళ్ళని యూత్ కాదు. అది మారాలి మన దేశంలో. అది మారాలి అంటే దాని ముందరకు నేను వేస్తున్నాను. ఈ రోజున నన్ను అందరూ అడుగుతున్నారు నువ్వు ఎందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయమని. నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను నీలాంటి కోసం నాటకాలు నిలబడు, ఇక్కడ కూర్చొని మాట్లాడలేదు, నిలబడు, నిలబడు చూపిస్తాను. నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు నేను ఏదో 6 నెలలు, సంవత్సరంలో, 2 సంవత్సరాలు కాదు, 25 years 10 సంవత్సరాలు నన్ను నేను నా కాలాన్ని, నా జీవితాన్ని నేను మనసు దేశం శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను పని చేయడానికి నిర్ణయించుకున్నాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం, చాలా ఓడుతుంది. దెబ్బలు తీసుకుంటాను, దెబ్బ పట్టడం చేసి దెబ్బ తీయడం మాత్రం కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు. నాకు ఎవరు వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరు కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతే మాకు నాకు చాలా బాగా, చాలా కోపం, చాలా అసహనం ఉంటుంది. దానికోసం నేను ఎంత స్థాయికైనా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే మీకు ఆఖరి మాటగా సెలవు తీసుకుంటున్నాను. ఒకే ఒకసారి రాయకోల్ సుబ్బారావు గారికి ఏ దేశం ఎగినా, ఎందుకు కాలినా పొగడడానికి మన దేశం నుంచి చెప్పబోయే ముందు ఒక్కసారి మనం ఏదైతే మనకి హోస్ట్ దేశం ఉందో, ఏదైతే మనకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఉందో దాన్ని గౌరవించడం భారత సాంప్రదాయం. ఇలాంటి చిన్నప్పుడు నేను నేర్చుకుంది. For me as a kid, America was a country which gave light to the world through Thomas Alva Edison. That's the love and respect I have for America. I wish peace and strength, and God bless America. And this will be my last word for tonight. ఏ దేశంలో ఎందుకు కాలేజీనా పొగడడానికి తల్లి భూమి భారతీయ. ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే మనకి రూపురేఖలు ఇచ్చిందో ఆ తల్లికి మనం జైజలు కొట్టుకునేలా వెళ్ళిపోతాం. అందుకని ఒకసారి ఎలుగెత్తి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను.
నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.